చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ మార్కెట్ పట్టుకెళ్ళాల్సినవి అనమాట. ఇదిగోండి, ఇవన్నీ తోటలోకి వెళ్ళి తెచ్చారు మా అమ్మాలు అయితే. అవన్నీ మార్కెట్లోకి పట్టుకెళ్ళారు. పైనాపిల్స్ అయితే ఈ విధంగా తీసుకెళ్తాం అనమాట మార్కెట్కి. చూసుకోవచ్చు, ఆట అయితే ఇంకా లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అది చూసుకోవచ్చు, టైం అయితే 6:30 అయిందనమాట. మేమైతే మా ఊళ్ళో జరిగే మార్కెట్కి వచ్చాము. అక్కడ మార్కెట్ ప్రైస్ అయితే ఎలా ఉన్నాయనేది మీకు పైనాపిల్స్ అయితే ఇలా ఆటో మీద అయితే పట్టుకొస్తారనమాట. చూడొచ్చు, ఇవన్నీ అయ్యే, ఇవన్నీ ఆటోలు అనమాట. తెచ్చినవన్నీ ఇలా పెట్టుకుంటారు అనమాట సైజులోనే. ఇలా చూడొచ్చు, ఇదంతా మార్కెట్ అనమాట. చాలానే ఐటమ్స్ అయితే పట్టుకొస్తారు. పైనాపిల్స్, పనసకాయలు చూడొచ్చు, అరటికాయలు కూడా పట్టుకొస్తారు. చూడొచ్చు ఫ్రెండ్స్, కాయలు అయితే చాలానే తీసుకొచ్చారు. కానీ మా వాళ్ళు ఈరోజు అయితే మార్కెట్ అసలు లేదంటున్నారు. రేటు కూడా లేదంట. మరి ఎవరైతే అడగట్లేదు ప్రజెంట్. ఎవరైనా అడిగితే చూడాలి, మరి పెడతాం అది కూడా మీకు. చూడొచ్చు, ఇవన్నీ సైడ్ కూడా ఉన్నాయి చాలానే. రోజు అక్కడ అయితే అడుగుతున్నారు. చూద్దాం మరి ఎలా అడిగితే అడుగుతున్నారు. పక్కకు బస్సు 40-50 కాయలు పనసకాయలు ఉన్నాయి. అంటే మా బావలు అయితే తెచ్చారు, కాయలు అయితే అడుగుతున్నారు. చాలా డౌన్ ఉంది బ్రదర్. అవునా? ఈ సైజ్ కాయ ఎలా ఉంటుంది? ఈ సైజ్ కాయ చక్కెర 15 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 10 రూపాయలు కొంటున్నారు. ఖర్చు ఉంది 2 రూపాయలు 3 రూపాయలు. ఇది అయితే అక్కడ 10 రూపాయలు 8 రూపాయలు ఉంది. ఇక్కడైతే 5 రూపాయలు కొంటున్నాం. ఇలాగైతే రైతు చాలా నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే డిమాండ్ లేదు, బయట కూడా డిమాండ్ లేదు. అక్కడ కూడా డౌన్ మార్కెట్, పాలకొండకాయలు ఎక్కువైపోయాయి. అన్ని కలిసి వచ్చేసి ఇప్పుడు కాయ ఎక్కువ, అంత ఎక్కువైపోయింది. మరి ఇలా ఓపెన్ చేసుకుని మీరు ఒప్పు రావాలా, మేము ఒప్పు రావాలా? డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి రావడం కారణం వాతావరణం ఉత్పత్తి ఎక్కువ, కాయ ఎక్కువ అయిపోయింది. కాయ ఎక్కువ వచ్చింది, దానివల్ల తక్కువ ఉంది డౌన్ మార్కెట్. అది కాయ తక్కువ ఉంది అనుకో, మార్కెట్ రేజ్గా ఉంటుంది. అది ఎరువు పంట ఎరువు లేని పంట కదా. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎన్ని సీజన్ కదా, పెరిగే అంటే తగ్గితే పెరగచ్చు. అక్కడ మార్కెట్ కూడా పెద్ద లేదు. బయట ఇక్కడికి మార్కెట్ లేదు. అవకాశాలు కానీ, కాకినాడ కానీ, పిఠాపురం కానీ, పులి కానీ, రాజమండ్రి కానీ పెద్ద ఏం లేవు మార్కెట్. ఇక్కడే డౌన్ అవుతుంది, అక్కడ కూడా డౌన్గా ఉంటుంది. అక్కడ మార్కెట్ ఖర్చు కూడా ఉంది కదా, పొలాల కిరాణని, ఈ ట్రాన్స్పోర్ట్ కిరాణా ఎన్ని ఖర్చులు ఉన్నాయి. మాకు వేరప్పుడు ఖర్చు దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళి చూసుకోవాలి కదా. మాకు కూడా అక్కడ డిమాండ్ లేదు. ఒకసారి మాకు కూడా లాస్ అవుతుంది, అలాగే మీకు లాస్ అవుతుంది. అయితే దీని సంతకి కారణం వాతావరణ ప్రభావం బట్టి మీరు దాన్ని బట్టి చూసుకొనుకుంటారా? ఇక్కడ అంటే ప్రదేశం పెట్టి కొనుక్కుంటాం. మార్కెట్ కాయ తక్కువ ఉందనుకో ఇసురు ఉంటుంది, రూపాయి ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది. కానీ పైనాపిల్ ఇక్కడ ఈ ఏరియాలో చాలా గొప్పగా పడుతున్నాయి. గొప్పది, చాలా మంచిది. 10 years కింద నుంచి ఆ దిగుబడి ఇలానే కొనసాగుతూనే ఉంది. ఓకే ఓకే, సూపర్. ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఏరియా నుంచి ఇక్కడ నుంచి లబ్ధి పొందిందంటే, మీ ఏరియా నుంచి ఇక్కడ నుంచి అంటే లంసింగ్ అంటే పెద్ద పేరు. ఈ ఏరియా చిట్టడగొప్ప, లంసింగ్, లూగర్ జంక్షన్, ఇవన్నీ పైనాపిల్ అంటే పెద్ద పేరు. ఓకే, చాలా మంచిది. మీరు తెలుసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే ఓకే, అలాగే అలాగే. ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడింది ఇవన్నీ అలాగే మార్నింగ్ తెచ్చారనమాట. మార్కెట్ అయితే అస్సలు డల్గా ఉందన్నమాట. మార్నింగ్ 5కి వచ్చిన వాళ్ళు ఇలాగే కూర్చొని ఉన్నారు. చూడొచ్చు, ఇవంతా అలాగే ఉన్నాయి. ఎవరైతే తీసుకోవట్లేదు, అడగట్లేదు అనమాట. మార్కెట్ అయితే అస్సలు లేదంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. మరి ఇంత కష్టపడి తెస్తే మాకైతే ఈ మాత్రం రేట్ అయితే అడుగుతున్నారు. చూడండి, ఇంకా అలా వస్తూనే ఉన్నాయి. అటు సైడ్ అయితే మా ఊరు అనమాట. చూడొచ్చు, మా బావలు కూడా పైనాపిల్స్ అయితే అడుగుతున్నారు. చూడొచ్చు,
అతనైతే ఎలా అడిగాడు ఆ కాయలు? ఊర్లో అయితే 13 రూపాయలు 12 రూపాయలు అడిగారు. ఆహా. చూడండి, ఇంత కష్టపడి తెచ్చుకున్న తర్వాత కూడా మాకైతే ఈ రేట్ వస్తుంది. కాయ అయితే చూడొచ్చు, చాలా చాలా కాయలు అయితే ఉన్నాయి. లోడ్ కాయలు అయితే పట్టుకొచ్చాడు బాగా. అసలు మార్కెట్ అయితే లేదు ఈరోజు. చూడండి, అతనైతే అడిగేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. రేటు సెట్ అవ్వదని చెప్తే వెళ్ళిపోయారు అనమాట అతను. చూడొచ్చు అన్ని కాయలే. కాయలు అయితే అలా పట్టుకొస్తూనే ఉన్నారు ఇంకా, కానీ మార్కెట్ అయితే ఈరోజు అసలు ఏం లేదనమాట. చూడొచ్చు, ఇలాంటి కాయలు అలాగే ఉన్నాయి. చూడండి, మార్కెట్ అయితే ఇది అస్సలు మార్కెట్ అయితే ఈరోజు ఏం లేదు. తెచ్చిన కాయలు అలాగే ఉన్నాయి. చూడొచ్చు, ఇది ఒక ఆటో, ఇవి 2 ఆటోలు ఇక్కడ అలాగే ఉన్నాయి ఖాళీగా. చూడండి, ఈ కాయలన్నీ ఇలాగే ఉన్నాయి. ఇవ్వండి, చూడొచ్చు, ఇవ్వండి. కాయలు అయితే ఏం తీసుకోవట్లేదు. కొంటుంది అమ్మాయి అయితే 12 రూపీస్ అంట కాయ. 12 రూపీస్ కడుతుంది అమ్మాయి అయితే. ఆ కాయలు అయితే చూసుకోవచ్చు, 12 రూపీస్కి ఇచ్చారంట. చూడండి ఎంత తక్కువ రేటు అలా ఉందో అయితే మా మార్కెట్ ప్రెజెంట్ అయితే. కాయలు అమ్మే వాళ్ళు అమ్మేస్తున్నారు, కానీ ఇంకా కొంతమంది అయితే అలాగే ఉన్నాయి, ఇంకెవరు ఇవ్వలేదు. చూడండి, కాయలు అయితే అలాగే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, అక్కడ మా మాయ అయితే ఉన్నాడు. మా మాయ కూడా కాయలు తెచ్చాడు. మా మాయ కోసం అడుగుదాం. మాయ, కాయలు అమ్మేసావా? చూడొచ్చు కదా, కాయలు అయితే 5 రూపీస్ 10 రూపీస్ అడుగుతున్నారంట. మనకంట తీసుకున్నది ఫీజు మీద ఉన్నది, అంతే ఉన్నాయి. చూడమ్మా, కాయలు చూడుకున్నాం. అలా కాదు, 40 రూపాయలు చేసి నేను 50కి అడిగాను. అయ్యేం చేసుకోవాలా? చూసారు కదా ఫ్రెండ్స్, పైనాపిల్కి అయితే అస్సలు మార్కెట్ అనేది లేదనమాట. చూడొచ్చు, ఎలాంటి పనసకాయలు, పైనాపిల్ కూడా అలాగే ఉన్నాయి. పైనాపిల్ కూడా రేట్ అయితే లేదు. మార్కెట్ అస్సలు మార్కెట్ అయితే లేదు ఈరోజు. చూడొచ్చు, ఎలాంటి కాయలు అలాగే ఉన్నాయన్నమాట. చూడండి, చూడండి, తీసుకున్న కాయలు అయితే లోడ్ వేసి పట్టుకెళ్ళిపోతున్నారు, కానీ ఆ కాయల ప్రైస్ అయితే చాలా తక్కువ అనమాట. 10 రూపీస్ 5 రూపీస్కి తీసుకున్నారు. చిన్న కాయ అయితే 5 రూపీస్, పెద్ద కాయ అయితే 10 రూపీస్. చూడండి, ఈ బండ్లన్నీ లోడింగ్ కోసం వెయిటింగ్, కాకపోతే మార్కెట్ అయితే అసలు ఏం లేదనమాట. చూడండి, అక్కడ మా అన్య డ్రైవర్ అనమాట. చూశారు కదా, ఇది ప్రెజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మా మార్కెట్. మేమైతే చూశారు కదా, మేము ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు, మేమైతే ఎంత కష్టపడి తోటకి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చామో. ఎంత కష్టపడి తీసుకొచ్చినా మాకైతే మార్కెట్లో ఈ రేట్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే 10 రూపీస్ 5 రూపీస్ పడుతున్నారు, కానీ ముందైతే 2 రూపీస్ 3 రూపీస్కి అమ్మిన రోజులు, తీసుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. తప్పదు మరి, ఇంకా రేటు మనకు సెట్ అవ్వకపోయినా ఇచ్చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మరి అలాగని రిటర్న్ పట్టుకెళ్ళిపోయినా కాయలు అనేవి పాడైపోయి స్మెల్ అని వచ్చేస్తాయి అనమాట. తర్వాత తీసుకోరు ఎవరు. అలాగని చెప్పి మనకు రేట్ సెట్ అవ్వకపోయినా 10 రూపీస్ అయినా 5 రూపీస్ అయినా ఇచ్చేది వస్తుంది అనమాట కంపల్సరీగా. అది ఫ్రెండ్స్, ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. మార్కెట్కి అస్సలు డల్గా ఉంది. చూసారు కదా, అక్కడ మనకు పిఠాపురం నుంచి వచ్చిన అతను కూడా చెప్పారు ఎంత క్లియర్ ఉందనేసి. అక్కడ కూడా మార్కెట్ అసలు ఫుల్ డౌన్ అయిపోయిందని చెప్పారు. అలాగని చెప్పి మనకు బయట మార్కెట్ ఎలా ఉంటే ఇక్కడైతే అలా తీసుకుంటారు ఫ్రెండ్స్, అలాగనేసి అన్నమాట. అలాగని బయట మార్కెట్లో డల్గా ఉందన్నమాట ప్రెజెంట్, అందుకే మన మార్కెట్కి ఫుల్ డల్గా ఉంది. అది ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.